హాయ్ ఫ్రెండ్స్, హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనీష్ విష్. అందరూ ఎలా ఉన్నారండి? కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు వీడియో వచ్చేసరికి ఫ్లిప్కార్ట్లో మనకి బిగ్ బిలియన్ డే స్టార్ట్ అవుతుంది కాబట్టి దానికన్నా ముందు కొన్ని ఆఫర్స్ అయితే పెట్టాడు. సో ఆఫర్స్ కార్డ్స్ మీద పెట్టాడా, ఎలా పెట్టాడు అనేది ఈ వీడియో చూపించబోతున్నాను. కానీ చాలా అంటే చాలా బెస్ట్ ఆఫర్స్. ఇది ఓన్లీ ఈరోజు ఒక్కరోజు లాస్ట్ డే ఆపర్చునిటీ అనమాట. అందుకనే ఈ వీడియో ఇంత తొందరగా పోస్ట్ చేసేస్తున్నాను. ఇన్ని రోజుల నుంచి లేట్ చేసినందుకు కూడా సారీ. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సో ఫస్ట్ మనమైతే ఫ్లిప్కార్ట్లోకి వెళ్ళాలి. సో ఆల్రెడీ మనందరికీ తెలిసిందే 27th నుండి బిగ్ బిలియన్ డే అనేది స్టార్ట్ అవుతుంది. దానికన్నా ముందు కూడా మనకి డిస్కౌంట్స్ అనేది ఇచ్చారు. సో ఇలా హోమ్ పేజ్ ఓపెన్ అయిన తర్వాత ఫస్ట్ మనము అకౌంట్స్లోకి వెళ్ళాలి. సో అకౌంట్స్లోకి వెళ్ళిన తర్వాత మనకి లెఫ్ట్ సైడ్లో పైన ప్రీమియం మెంబర్ అని కనిపిస్తుంది కదా. సో దాని మీద క్లిక్ చేయాలి. ప్రీమియం మెంబర్ మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ డిస్కౌంట్స్ అనేవి కనిపిస్తాయి. ఏ ప్రోడక్ట్స్ మీద మనకి డిస్కౌంట్స్ నడుస్తున్నాయి అనేది కనిపిస్తుంది. సపోజ్ మనం ఏదన్నా ఒక ప్రోడక్ట్ నేను ఫ్రిడ్జ్ కొనాలి అనుకుంటున్నాను. సపోజ్ ఈ ఫ్రిడ్జ్ కొనాలి అనుకుంటున్నాను. ఈ ఫ్రిడ్జ్ మీద మనకి ఆల్రెడీ మీ అందరికీ తెలుసో లేదో హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్ మీద యూజ్ చేస్తే 2500 వరకు ఈ ఫ్రిడ్జ్ మీద మనకి డిస్కౌంట్ అనేది నడుస్తుంది. మీకు చూపిస్తాను. ఒకసారి ఈ ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి చూపిస్తాను. విష్ లిస్ట్లో పెట్టుకున్నాను ఆల్రెడీ. సో మీకు విష్ లిస్ట్ నుండి ఒకసారి ఆ ప్రోడక్ట్ అనేది చూపిస్తాను అనమాట. ఇదిగోండి ఈ ఫ్రిడ్జ్. యాక్చువల్ ప్రైస్ మనకి 23,000 దాకా పడుతుంది. 23,490 వరకు పడుతుంది. క్రెడిట్ కార్డ్ కనుక యూజ్ చేస్తే మనకి 2500 లెస్ అయ్యి 20,990 వస్తుంది. కానీ ఇక్కడ మీకు కింద చూపిస్తుంది అనమాట 100 సూపర్ కాయిన్స్ కనుక యూజ్ చేస్తే ఇంకా డిస్కౌంట్ వస్తుంది అని చెప్పి చూపిస్తుంది. ఈ అకౌంట్లో మీకు చూపించట్లేదు ఎందుకు అని మీరు డౌట్ రావచ్చు కదా. మనకి ఇక్కడ సూపర్ కాయిన్స్ అనేవి లేవు. సూపర్ కాయిన్స్ ఇక్కడ మనకి 100 కనుక ఉంటే మనకి 100 సూపర్ కాయిన్స్ కనుక మీరు యూజ్ చేసుకుంటే ఇంకా తక్కువ డిస్కౌంట్కి వస్తుంది అని చూపిస్తుంది. కానీ ఇక్కడ లేదు కదా. మీకు ఇంకొక అకౌంట్ నుంచి లాగిన్ అయ్యి మీకు అది క్లారిటీగా ఎలా చేసుకోవాలనే చూపిస్తాను. సో ఇందాక చూసిన స్క్రీన్లో మీకు సూపర్ కాయిన్స్ లేవు కాబట్టి మీకు ఆఫర్ చూపిలా. మీకు కనుక సూపర్ కాయిన్స్ ఉంటే ఇదిగోండి మీ రైట్ సైడ్లో పైన వైపు ఈ అకౌంట్లో చూసారా 115 సూపర్ కాయిన్స్ ఉన్నాయి. సో ఇప్పుడు మీకు ఆఫర్ అనేది ఎలా అప్లికబుల్ అవుతుంది అనేది ఇప్పుడు చూపిస్తాను. సో విష్ లిస్ట్లోకి వెళ్ళి ఇక్కడ ఈ ఫ్రిడ్జ్ ఇందాక మీకు చూపించింది కూడా ఈ ఫ్రిడ్జే 23,000 అది చెప్పాను కదా. సో ఇదిగోండి 23,000. మనం కనుక సూపర్ కాయిన్స్ యూజ్ చేస్తే ఇక్కడ ఉంది ఓన్లీ ఫర్ యూ, ఎక్స్క్లూజివ్ ఫర్ యూ. 1000 సూపర్ కాయిన్స్ కనుక యూజ్ చేస్తే 100 సూపర్ కాయిన్స్ కనుక యూజ్ చేస్తే మనకి ఇంకా డిస్కౌంట్ వచ్చి 19,990 రూపీస్ చూపిస్తుంది. ఇందాక మనకి సూపర్ కాయిన్స్ లేనప్పుడు ఎలా చూపించింది, ఇప్పుడు సూపర్ కాయిన్స్ యూజ్ చేస్తే ఎలా చూపిస్తుంది. ఇక్కడ కూడా మనం క్రెడిట్ కార్డ్ యూజ్ చేస్తున్నాము. క్రెడిట్ కార్డ్తో పాటు సూపర్ కాయిన్స్ కూడా మనం యూజ్ చేసుకుంటే 19,990 రూపీస్కి వస్తుంది. సో ఇప్పుడు ఆ సూపర్ కాయిన్స్ ఎలా ఎర్న్ చేసుకోవాలి, మనకి ఇలాంటి డిస్కౌంట్స్ రావాలి అంటే ఎలా అనేది నేను చూపిస్తున్నాను. ఇది ఇందాక మనం ఓపెన్ చేసిన అకౌంట్ అనమాట. 17 సూపర్ కాయిన్స్ ఉన్నాయి కదా. సో ఇప్పుడు మనము ఆ ప్రోడక్ట్ కొనాలి అనుకుంటున్నాం కాబట్టి 100 సూపర్ కాయిన్స్ రావాలి. ఎలా వస్తాయి అనేది ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. సో ఆ సూపర్ కాయిన్స్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకి ఎర్న్ కాయిన్స్ అని ఉంటుంది రైట్ సైడ్. సో ఎర్న్ కాయిన్స్ మీదకి వెళ్ళి ఛాలెంజెస్ అని కనిపిస్తుంది కదా ఫస్ట్ వన్ లెఫ్ట్ సైడ్లో. సో ఛాలెంజెస్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకి వరుసగా ఇట్లా వస్తూ ఉంటాయి అనమాట. పక్కకు జరుపుతూ ఉంటే ఇలా డిస్కౌంట్స్కి సంబంధించినవి అన్నీ వస్తూ ఉంటాయి. సో మనం ఒక్కొక్కటిగా ఫినిష్ చేద్దాము ఫస్ట్. సో ఫస్ట్ వచ్చేసరికి ఇది. సో దీన్ని క్లిక్ చేసి ఇక్కడ చూడండి 500 పీపుల్ పార్టిసిపేటింగ్ అంట ఆల్రెడీ. ఫస్ట్ ట్యాప్ టు పార్టిసిపేట్ మీద నొక్కిన తర్వాత విష్ లిస్ట్ అట్లీస్ట్ 3 ప్రోడక్ట్స్ అన్నాడు ఫస్ట్. సో దాని మీద క్లిక్ చేసి ఇక్కడ మనకు ఉన్న ప్రోడక్ట్స్లో ఏదో ఒక 3 ప్రోడక్ట్స్ అయితే విష్ లిస్ట్లో పెట్టాల్సింది ఉంది. సో ఫస్ట్ నొక్కగానే మనకి ప్రోడక్ట్ ఈజ్ యాడెడ్ టు మై విష్ లిస్ట్ అని వచ్చేసింది. మళ్ళీ సెకండ్ది మళ్ళీ అది వచ్చిందాక వెయిట్ చేయాలి. ఇప్పుడు మనము ఆల్రెడీ 3 ప్రోడక్ట్స్ యాడ్ చేసాం కాబట్టి అంటే ఫస్ట్ ఒకటి
తర్వాత ఒకటి మొత్తం 3 యాడ్ చేసాం కాబట్టి 3 టాస్క్స్ కంప్లీటెడ్ అని వచ్చింది. సో బ్యాక్ వచ్చేయండి. సో ఫస్ట్ టాస్క్ అయిపోయింది. నెక్స్ట్ యాడ్ ఎనీ ప్రోడక్ట్ టు కార్ట్ అని ఉంది. సో అది క్లిక్ చేసి ఒక ప్రోడక్ట్ని అయితే మనం కార్ట్కి యాడ్ చేద్దాము. ఎగ్జాంపుల్ ఇది తీసుకుందాం. సో యాడ్ టు కార్ట్. కార్ట్ యాడ్ అయింది. ఇప్పుడు మనం సూపర్ కాయిన్ వచ్చిందాక వెయిట్ చేయాలి. యూ వాంట్ 2 సూపర్ కాయిన్స్. దానివల్ల మనకి 2 సూపర్ కాయిన్స్ అయితే వచ్చినాయి అనమాట. సో సెకండ్ టాస్క్ కూడా అయిపోయింది. బ్యాక్ వచ్చేస్తున్నాను. సో థర్డ్ టాస్క్ వచ్చేసరికి షేర్ ఎనీ 5 ప్రోడక్ట్స్ విత్ అట్లీస్ట్ 5 పీపుల్ ఆన్ వాట్సాప్లో 5 ప్రోడక్ట్స్ని 5 పీపుల్కి షేర్ చేయమంటున్నాడు. మీరు షేర్ చేయాల్సిన అవసరం కూడా లేదు, నేను చూపిస్తాను. షేర్ చేయాలి అనుకుంటే షేర్ చేయొచ్చు, అక్కర్లేదు అంటే కూడా మీకు చూపిస్తాను. సో దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఇలా వస్తుంది. సో ఫస్ట్ ప్రోడక్ట్ షేర్. వాట్సాప్లోకి వెళ్ళి జస్ట్ అలా పేజ్ ఓపెన్ అయిన తర్వాత మీరు ఎవరికైనా షేర్ చేయాలనుకుంటే చేయొచ్చు, అక్కర్లేదు అనుకుంటే బ్యాక్ వచ్చేయచ్చు. సో నెక్స్ట్ ప్రోడక్ట్కి వెళ్తున్నాను ఇప్పుడు. సెకండ్ ప్రోడక్ట్ షేర్ వాట్సాప్, జస్ట్ లీవ్, బ్యాక్ వచ్చేయడమే. నెక్స్ట్ థర్డ్ ప్రోడక్ట్ షేర్ వాట్సాప్, అంతే, బ్యాక్ వచ్చేయడమే. ఫోర్త్ ప్రోడక్ట్ షేర్ వాట్సాప్, బ్యాక్ వచ్చేయడమే. నెక్స్ట్ ఫిఫ్త్ ప్రోడక్ట్ షేర్ వాట్సాప్, బ్యాక్ వచ్చేయడమే. ఇక్కడ చూసారా, యూ వాంట్ 5 సూపర్ కాయిన్స్ అని వచ్చింది. యూ కంప్లీటెడ్ ద ఛాలెంజ్ అని వచ్చింది. సో ఈ ఛాలెంజ్ ఇంతటితో కంప్లీట్ అయిపోయింది అనమాట. అలా మనకి ఇప్పుడు ఎన్ని సూపర్ కాయిన్స్ అయినాయి? ఇందాక 17 సూపర్ కాయిన్స్, ఇప్పుడు ఎన్ని సూపర్ కాయిన్స్ అయినాయి చూద్దాం. 25 సూపర్ కాయిన్స్ అయినాయి. ఎలా అయినాయి అనేది మనం తెలుసుకోవాలి అంటే దేనికి ఎన్ని సూపర్ కాయిన్స్ వచ్చినాయో తెలియదు కదా. సో అందుకని మనం మళ్ళీ న్యూ ఛాలెంజ్లోకి వెళ్ళి ఇక్కడ ఇందాక మనం ఏ టాస్క్ అయితే చేసామో దాంట్లోకి వెళ్తే ఫస్ట్ టాస్క్ చేసినప్పుడు 1 సూపర్ కాయిన్, సెకండ్ టాస్క్ చేసినప్పుడు 2 సూపర్ కాయిన్స్, థర్డ్ టాస్క్ చేసినప్పుడు 5 సూపర్ కాయిన్స్ వచ్చినాయి. సో మొత్తం కలిపి 5 + 3 8 సూపర్ కాయిన్స్, 17 + 8 25 సూపర్ కాయిన్స్ వచ్చేసినాయి. ఇంకా మనకి ఎన్ని సూపర్ కాయిన్స్ రావాలి? ఇంకా జస్ట్ 75 సూపర్ కాయిన్స్ మాత్రమే రావాలి. అంటే మనకి 100 సూపర్ కాయిన్స్ ఉంటే ఆ 1000 రూపీస్ అనేది కూడా అప్లికబుల్ అవుతుంది. సో అలా మళ్ళీ న్యూ ఛాలెంజ్లోకి వెళ్ళి ఇప్పుడు ఈ టాస్క్ అయిపోయింది. నెక్స్ట్ టాస్క్కి చూసారా, ఇక్కడ ఆల్రెడీ వాడు ఇచ్చేస్తున్నాడు. మీకు చూసుకోవాల్సిన అవసరం కూడా, లోపలికి వెళ్ళి చూసుకోవాల్సిన అవసరం కూడా లేదు, ఇక్కడే ఇస్తున్నాడు. కంప్లీట్ బాడీ మసాజ్ ఛాలెంజ్, గెట్ ఎక్స్ట్రా 3000 రూపీస్ ఆఫర్ ప్లస్ 8 సూపర్ కాయిన్స్ అని చెప్పి ఇచ్చాడు. సో దాని మీద మళ్ళీ క్లిక్ చేస్తే మనకి మళ్ళీ టాస్క్ అనేది వస్తుంది. సరే, మన టాస్క్ అనేది కంప్లీట్ అయిపోయింది. జస్ట్ మీరు ఈ ప్రాసెస్ అంతా చేయడానికి జస్ట్ ఈ 3 టాస్క్స్ 3 మినిట్స్లో కంప్లీట్ చేయొచ్చు అనమాట. ఇందాక మనకు ఆల్రెడీ 25 ఉన్నాయి. 25కి ఇప్పుడు ఒక 8 యాడ్ చేస్తే ఎంత అవుతుంది? 33 అవ్వాలి. సో 33 సూపర్ కాయిన్స్. సో చూసారు కదా, అలా మనము వాడు ఇచ్చింది ఒక 11 టాస్క్స్ దాకా ఇచ్చాడు. ఇప్పుడు మనం ఆల్రెడీ 3 టాస్క్స్ అయితే కంప్లీట్ చేసాము. మిగతావి కూడా కంప్లీట్ చేసుకుంటే మీకు ఖచ్చితంగా 100 సూపర్ కాయిన్స్ అనేవి వస్తాయి. మీరు కొనాల్సిన ప్రోడక్ట్ మీద మీ కార్డుతో వచ్చిన బెనిఫిట్టే కాకుండా ఇంకా మీకు ఈ సూపర్ కాయిన్స్ని యూజ్ చేసుకొని కూడా మీరు కొనుక్కోవచ్చు. సో చూడండి, ఇప్పుడు మనకి 100 సూపర్ కాయిన్స్ కనుక అయితే ఇప్పుడు మనకి ఆల్రెడీ 33 సూపర్ కాయిన్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఇది తీసుకుందాము. ఇక్కడ చూడండి, యూజ్ 30 సూపర్ కాయిన్స్ అన్నాడు. ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. 100 సూపర్ కాయిన్స్ ఉన్నప్పుడు 100 సూపర్ కాయిన్స్ దేనికైతే అప్లికబుల్ అవుతుందో ఆ ప్రోడక్ట్ని చూస్ చేసుకోవచ్చు. సపోజ్ నేను ఈ లిటిల్ ఏంజల్ అనే హగ్గీస్ని కొనుక్కోవాలనుకుంటున్నాను. ఇక్కడ మీరు ఒక మిస్టేక్ చేయకూడదు, అందుకనే చెప్తున్నాను. ఇక్కడ ఎక్స్ట్రా 5% ఆఫర్ ఆన్ డైపర్స్ అప్ టు 25 రూపీస్, అప్ టు 25 రూపీస్. అండ్ ఇలాంటి ఆఫర్స్ ఏ ప్రోడక్ట్స్కి అయితే ఉన్నాయో అవన్నీ కూడా చూపిస్తాయి. వ్యూ ఆల్ ప్రోడక్ట్స్ అండ్ ఆఫర్. ఈ ఆఫర్ మీద మనకి ఏం ప్రోడక్ట్స్ ఉన్నాయి అనేది మొత్తం చూపిస్తుంది. చూపించిన తర్వాత దీంట్లో నుండి సెలెక్ట్ చేసుకొని ఒక్కసారి మనం సూపర్ కాయిన్స్ ఏదైనా ప్రోడక్ట్కి అప్లికబుల్ చేసేసామనుకో మళ్ళీ నెక్స్ట్ ప్రోడక్ట్కి మనము యూజ్ చేసుకోవడానికి అవకాశం ఉండదు. కాబట్టి మీరు ఫస్ట్ టైమే మీరు ఏ ప్రోడక్ట్ కావాలో జాగ్రత్తగా చూసుకొని
అప్పుడు మాత్రమే సూపర్ కాయిన్స్ అనేది అప్లికబుల్ చేసుకుంటే మీకు ఈ ఆఫర్ అనేది బాగా యూజ్ అవుతుంది. ఇది జస్ట్ 2 days ఆఫర్, ఈరోజు రేపట్లో యూజ్ చేసేసుకోవాలి. ఈ సూపర్ కాయిన్స్ మాత్రం ఈ మంత్ అక్టోబర్ 31 దాకా కూడా ఈ సూపర్ కాయిన్స్ అనేది యూజ్ చేసుకోవచ్చు. కానీ మీరు ఈ టాస్క్ కంప్లీట్ చేయడం ఇవన్నీ మాత్రం ఈరోజు రేపట్లో మాత్రమే చేసుకొని ఉండాలి. ఈ ఆఫర్ మళ్ళీ బిగ్ బిలియన్ డే సేల్ స్టార్ట్ అయిన తర్వాత ఉంటుందా ఉండదా అనేది తెలియదు. ఈ 1000 రూపీస్ ఇప్పుడు నేను విష్ లిస్ట్లో పెట్టుకున్నాను కదా ఆల్రెడీ ఒక ప్రోడక్ట్, ఆ ప్రోడక్ట్ గురించే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో చూడండి, ఈ ప్రోడక్ట్ అనమాట. ఇందా నుంచి ఇదే ప్రోడక్ట్ చూపిస్తున్నాను కాబట్టి ఇప్పుడు కూడా ఇదే ప్రోడక్ట్ చూపిస్తున్నాను. సో ఇక్కడ మనకి ఆల్రెడీ ఇదిగోండి 20,990 రూపీస్ పడుతుంది. ఏది క్రెడిట్ కార్డ్ యూజ్ చేసిన తర్వాత. అదే 100 కాయిన్స్ సూపర్ కాయిన్స్ కూడా యూజ్ చేసిన తర్వాత ఇందాక మీకు ఆల్రెడీ చూపించాను 19,990 రూపీస్కి వస్తుంది. అది అప్లికబుల్ అవుతుంది. లేదంటే మనం ఈ రేటు పెట్టి కొనాల్సి వస్తుంది. లేదా వాడు రేపు ఆఫర్స్ని బట్టి రేపు ఈ హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్ ఆఫర్ అనేది తీసేయచ్చు బహుశా. సో అప్పుడు మనకి మళ్ళీ ఎక్కువ రేటు పడుతుంది. కాబట్టి ఈ 2 daysలో ఈ ఆఫర్ యూజ్ చేసుకుంటారని మీకు ఈ ఆఫర్ని అయితే చెప్పానమాట. సో ఇంకా దీని గురించి ఏదన్నా డౌట్స్ కనుక ఉంటే తప్పకుండా నాకు కామెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. మీరు ఏదన్నా గ్యాడ్జెట్స్ కొనుక్కోవాలి అనుకుంటే మీకు ఆల్రెడీ చెప్పాను కదా, అకౌంట్లోకి వెళ్ళేసి ప్రీమియం మెంబర్స్కి ప్లస్ మెంబర్స్కి మాత్రమే ఈ ఆఫర్ అనేది వస్తుంది. ముందుగానే చెప్తున్నాను. అంటే సంవత్సరం లోపల ఒక 4 or 5 ప్రోడక్ట్స్ కొంటే ఆటోమేటిక్గా ప్లస్ మెంబర్ని కానీ ప్రీమియం మెంబర్ని కానీ చేసేస్తారనమాట. సో ఇదిగోండి, ఈ ప్రోడక్ట్స్ అన్నిటి మీద మనకి ఆఫర్స్ అనేవి నడుస్తున్నాయి అనమాట. పవర్ బ్యాంక్స్ ఉన్నాయి, నెక్స్ట్ రిఫ్రిజిరేటర్స్ ఉన్నాయి, వాషింగ్ మిషన్లు ఉన్నాయి, టీవీస్ ఉన్నాయి, ఫ్యాషన్కి సంబంధించినవి ఉన్నాయి, ఇలా బోల్డ్ ఉన్నాయి. డైపర్స్ మీద ఉన్నాయి, ఇంకా ఫోన్స్ మీద ఉన్నాయి, చాలా ఉన్నాయి. వీటిలో మీకు ఏది కావాలో ద బెస్ట్ ఏదో చూస్ చేసుకొని. సపోజ్ నేను చెప్పాను కదా, ఇప్పుడు రిఫ్రిజిరేటర్ కావాలి అనుకున్నాను కాబట్టి నేను 100 సూపర్ కాయిన్స్ కోసం సూపర్ కాయిన్స్ ఛాలెంజ్ అనేది చేశాను అనమాట మీకు. సో ఫ్రెండ్స్, వీడియో అయితే చూసారు కదా, ఇదనమాట ఫ్లిప్కార్ట్లో బిగ్ బిలియన్ డేస్ సేల్ కన్నా ముందు కూడా మనకు పెట్టిన ఆఫర్స్. ఈ ఆఫర్స్ బిగ్ బిలియన్ డేస్ స్టార్ట్ అయిన తర్వాత కూడా వస్తాయా అంటే చెప్పలేము. రేట్లు పెంచేయచ్చు, ఈ ఆఫర్స్ తీసేయచ్చు, సూపర్ కాయిన్స్ యూజ్ చేయలేకపోవచ్చు. ఇలాంటివి హెచ్డిఎఫ్సి కార్డ్ క్రెడిట్ కార్డే యూజ్ చేయాలని రూల్ లేదు. సో ఇలాంటివన్నీ మళ్ళీ వస్తాయో లేదో తెలియదు. కాబట్టి ఇంత మంచి ఆఫర్స్ అంటే ఇంకా దీనికన్నా బెస్ట్ ఆఫర్స్ వస్తాయో లేదో కూడా చెప్పలేము. కాబట్టి దానికన్నా ముందు వచ్చిన ఈ ఆపర్చునిటీని యూజ్ చేసుకుంటారని ఈ వీడియో ఇంత త్వరగా మీకు పెట్టేస్తున్నాను. సో ఇంకా ఎవరైనా కొనాలి గ్యాడ్జెట్స్ కానీ సంథింగ్ ఏదైనా యాక్సెసరీస్ కానీ లేదంటే ఎలక్ట్రానిక్ ఐటమ్స్ సంబంధించినవి కానీ ఏవి కొనాలనుకున్నా కూడా వెంటనే ఈ రోజే వెళ్ళి ఈ విధంగా మీరు ఎర్న్ చేసుకొని సూపర్ కాయిన్స్ని ఈ బెస్ట్ డిస్కౌంట్ ఆఫర్స్ని మీరు యూజ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఇంకొకటి ఏంటంటే ఈ సూపర్ కాయిన్స్ మీరు నెక్స్ట్ మంత్ అంటే అక్టోబర్ 31 దాకా యూజ్ చేసుకోవచ్చు అని చెప్పాను కదా. సో ఈలోపు మనం వాటితో ఈ యాక్సెసరీస్ ఏది కొనుక్కోకపోయినా ఆ సూపర్ కాయిన్స్ అనేవి మనం రీఛార్జెస్కి యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ డిటిహెచ్ బిల్స్కి కానీ లేదా గ్యాస్ బిల్స్కి కానీ ఇలాంటి వాటికి ఈ సూపర్ కాయిన్స్ అనేవి యూజ్ చేసుకోవచ్చు. కానీ అక్టోబర్ 31 తర్వాత మాత్రం ఇవి మురిగిపోతాయి అనమాట. ఈ లోపు దేనికో దానికి యూజ్ చేసుకోవచ్చు అంటే. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇంకా మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి ఉంచుకోండి. మంచి మంచి వీడియోస్ మీకోసం పెడుతూనే ఉంటాను. అండ్ ఇంకొక విషయం, చాలామంది కొత్త ఛానల్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. నెక్స్ట్ వీడియోలోనే మీకు ఆ ఛానల్ గురించి అప్డేట్ అయితే ఇవ్వబోతున్నాను అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. బాయ్.